ఆర్థిక ఇబ్బందులండి. పెళ్ళైన తర్వాత మాకు కలిసి రావట్లేదండి. మా పేరు బాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. ఈ అమ్మాయి వచ్చాక మాకు ప్రాబ్లం అయింది, అంతా సర్వనాశనం అయింది, మా పేరు బాలు కుదరలేదు. ఎవరిని అడుగుతారు మీరు? హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే అండి. పెళ్ళైన కాడి నుంచి ఆర్థిక ఇబ్బందులండి. పెళ్ళైన తర్వాత మాకు కలిసి రావట్లేదండి. మా పేరు బాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. ఈ అమ్మాయి వచ్చాక మాకు ప్రాబ్లం అయింది, అంతా సర్వనాశనం అయింది, మా పేరు బాలు కుదరలేదు. మీకు చాలా సందర్భాల్లో నేను ఈ పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, పెళ్ళి ముహూర్తాల విషయంలో కావచ్చు, పెళ్ళి డేట్ల విషయంలో కావచ్చు, న్యూమరాలజీ పరంగా మీ యొక్క పేర్లు పరంగా కావచ్చు, చాలామంది నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా మీకు అర్థం కావట్లా. నేనే కదండి, ప్రతి న్యూమరాలజిస్టు ఈ పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, పెళ్ళి డేట్ల విషయంలో కావచ్చు, పేరు బలంగా అంటే మీ న్యూమరాలజీ పరంగా మీ యొక్క పేర్లలో ప్రాబ్లం కావచ్చు, సరి చేసుకోండి అనే ప్రతి ఒక్క న్యూమరాలజిస్టు నెత్తి నోరు బాదుకున్నా కూడా అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటి? మీకు నాలెడ్జీ లేకపోవడం, న్యూమరాలజీ మీద చిన్న అవగాహన లేకపోవడం, కొద్దిపాటి అవగాహన లేకపోవడం, న్యూమరాలజీ మీద కొద్దిపాటి అవగాహన లేకపోవడం, దానివల్లే చాలా కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయండి. పూర్వమన్న నయ్యం, పేదరాశి పెద్దమ్మలు ఉండేవాళ్ళు, అమ్మాయి ఒకసారి ఇటు నడవ, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒకసారి ఇటు నడవమ్మా, ఒకసారి నడవమ్మా, ఇటు వెనక్క నడవమ్మా, ముందుకు నడవమ్మా అని చెప్పేవాళ్ళు. ఎందుకో తెలుసా? నడక ఎలా ఉంది, పాదాలు చూస్తారంట, వెనక పాదాలు నేలకు అంటున్నాయా లేవా, సౌండ్ గ్యాప్ ఉందా లేదా అని నూటితో చూసేవాళ్ళంట. శాస్త్రం వెలికి రాని టైంలోనే మన పెద్దలు పూర్వీకులు అలా చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక టెక్నాలజీ ఉంది, సైన్స్ పరంగానో, ట్రెడిషన్ పరంగానో, శాస్త్రాల పరంగానో చాలా అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు పాటించట్లా. కేవలం ఆకర్షణ, అంతే, ఆకర్షణతోనే లైఫ్ గడిచిపోతుంది. ఉదయం డార్లింగ్ అంటున్నాడు, సాయంత్రం డివోర్స్ అంటున్నారు. ఇలానే జరిగిపోతుంది లైఫ్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా న్యూమరాలజీ పరంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ మీకు ఇంటి నుంచి వస్తుంది. ఇంటి వాస్తు కరెక్ట్గా లేకపోయినా, మీ పెళ్లి డేట్ కరెక్ట్గా లేకపోయినా, మీ యొక్క భార్యాభర్తల పేర్లు యొక్క వైబ్రేషన్స్ కరెక్ట్గా లేకపోయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. 100కి 100 ఖచ్చితంగా వస్తాయి. నిజమండి. ఎందుకంటే చాలామందికి తెలీదు. భార్యాభర్త, ఒక ఆయన నాకు రీసెంట్గా కలవటం జరిగింది. ఏమండి, ఎంతమంది బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు 91లో మ్యారేజ్ అయింది, కొన్నాళ్ళు తర్వాత మొత్తం మట్టి కొట్టుకుని పోయిందండి. అమ్మాయి పేరు ఇది, ఇక నా భార్య పేరు ఇది, ఇక ఎట్లా ఉంది అది రకరకాలుగా చెప్తాడు. ఏంది చెప్పేది? నువ్వు ఇష్టపడే కదా చేసుకున్నావు. కొంతమంది శాస్త్రాల పేర్లు, శాస్త్రాల పద్ధతులను అనుసరించి శాస్త్రాలు ఇట్లా చెప్తున్నాయని చెప్పి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇష్టపడి అన్నిటికీ పెళ్ళి చేసుకొని ఈరోజు నువ్వు ఈ అమ్మాయి పేరు ఇలా ఉంది, అమ్మాయి పేరు అలా ఉంది, నా భార్య పేరు నాకు మ్యాచ్ కాలేదు అని చెప్పి ఏదో వంకతో డివోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పండి. ఎందుకంటే నేను ముందుగానే మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏమని? ఒక పెళ్ళి జరగాలి అంటే ముహూర్త బలం కరెక్ట్గా ఉండాలి. అది ఏదేదైనా, ప్రారంభోత్సవానికైనా, గృహప్రవేశానికైనా, పెళ్ళికైనా, నామకరణానికైనా, స్కూల్లో జాయిన్ అవడానికైనా, ప్రతి శుభకార్యానికి
ముహూర్త బలం అనేది కరెక్ట్గా ఉండాలి. అసలు ముహూర్త బలం ఎలా చూస్తారు? ఆ డేటు అంటే మీరు పుట్టిన డేటు, నెల, సంవత్సరం, టైము, ఎక్కడ పుట్టారని ఉంటే అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి మొత్తం ముహూర్త బలం అంటే ఇది ఈ టయానికి బాగుంటుంది అని సెట్ చేస్తారు. కానీ అది ఎవరు కూడా ఈరోజు మాకు ఎన్ని పట్టించుకోవట్లేదని. కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు, నమ్మలేని వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయలేం. నమ్మిన వాళ్ళు ఎటు తిరిగి చేసి కొంత అనుభవం మీద పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు చాలా ఇప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయినా వాళ్ళు బిట్టు తగ్గదు మళ్ళీ. కాబట్టి పెళ్ళయ్యాక నా భార్య పేరు ఇదండి, నాకు కలిసి రావట్లేదండి, అదని ఇదని ఆ అమ్మాయిని చులకన చూసి ప్రతి విషయంలోనండి చులకనగా చూస్తారు. ఇలాంటివి ఉంటే అది కరెక్ట్ కాదు. సో పెళ్ళికి ముందే చేసుకోవాలి. సరే, దీంట్లో భాగంగా ఇప్పుడు నేను చిన్న ఒక పేరులోని అర్థం చెప్తాను. అంటే ఈ పేర్లు ఉంటే ఈ ప్రాబ్లం ఉంటుంది అని. ఏ స్త్రీకైనా సరే, ఏ స్త్రీకైనా తాతో ఎండ్ అయినప్పుడు అంటే ఆ యొక్క శబ్దం తా కానీ, తీ కానీ, తై, తో, తం ఇలాంటి అక్షరాలు ఏ స్త్రీకైనా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ కరెక్ట్గా ఉండదండి. 100% నిజం నేను చెప్తుంది. నన్ను మీరు తిట్టుకున్నా లేదా ఏమని అనుకున్నా మీ ఇష్టం. అది నేను రీసెర్చ్ చేశాను. న్యూమరాలజీలో భాగంగా నేను రీసెర్చ్ చేసింది చాలా ఉంది. లేదు నేను అబద్ధం చెప్తున్నానంటే చాలామంది ఇదే చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ అక్షరాలు మీ పేర్లో ఉన్నాయో చూసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళ పేర్లలో తాతో ఎండే పేర్లు, తా, తీ, తో, తై ఇలాంటి అక్షరాలు మీ పేర్లలో ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్? హాస్పిటల్స్ చుట్టూ తిరగటం, అధికమైన ఖర్చు, కోర్టు కేసులు, ఎంత సంపాదించినా మీకు నెలకు వచ్చేసరికి మళ్ళా అప్పు చేయటం. మీరు కోట్లు సంపాదించండి, ఏం మిగలదండి ఆ అక్షరాలు. ఎవరికో ఒకళ్ళకి మాత్రమే ఆ స్థితి ఉంటుంది. అందరికీ అలా ఉండదని చెప్పలేము. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి స్ట్రాంగ్నెస్. కాబట్టి నాకు తెలిసి 100లో 98% ఈ తా అనే వైబ్రేషన్ ఉన్న అక్షరాలు ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. నా క్లయింట్స్ కూడా ఉన్నారండి. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళ పేర్లలో ఈ శబ్దాలు కనుక ఉంటే, తా, తీ, తో, తై కనుక అక్షరాలు కనుక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటుంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇదే సందర్భంగా చాలా సందర్భాల్లో చెప్పాను. పేర్లు కనుక కరెక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా పెట్టుకోండి, మార్చుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు అని నొక్కి చెప్తున్నాం. నేనే కాదండి, మా న్యూమరాలజిస్ట్ సోదరులు ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారా ఏంటి అనే ఆలోచన మీకైనా ఉండాలి. రీసెర్చ్ చేయండి మీరు కూడా. అది చేయకుండా కామెంట్స్ పెట్టడం, తొక్కలే వీళ్ళు అట్ట అని చెప్తారులే. ఒక కామెంట్ పెట్టేటప్పుడు నిజమా కాదా అని కూడా చూడాలండి. అయితే ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ ఆధారాలు ఏమి లేవు. సైంటిఫిక్ పరంగా కొన్ని శాస్త్రాలకి ఆధారాలు లేవు. మన పురాణాలకు కూడా కొన్ని సైంటిఫిక్ పరంగా చూస్తే ఆధారాలు లేవండి. అవి బయటికి రావు మళ్ళా. కాబట్టి కొన్ని శాస్త్రాలు, ఇప్పుడు న్యూమరాలజీ ఉంది, పామిస్ట్రీ ఉంది, కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. వాటికి సైంటిఫిక్ ఆధారాలు కొన్నింటికి లేవు, కొన్ని సంఘటనలకి లేవు, తెలీదు. రీసెర్చ్ చేయట్లేమే, రీసెర్చ్ బేస్డ్ అనమాట. కాబట్టి ఆధారాలు లేవు కదా అని చెప్పి మీరు దీన్ని పక్కన పడేసి న్యూమరాలజీ వేస్ట్. ఎందుకు వేస్ట్ అయింది న్యూమరాలజీ? సరైన పద్ధతిలో మీరు పేరు నిర్ణయించకపోయినప్పుడు న్యూమరాలజీ ఫెయిల్ అవుతుంది. నాలాంటి న్యూమరాలజిస్టులు చాలామంది ఉన్నారు.
కొంతమంది కరెక్ట్గా చెప్తారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ తెలియక ఇదిగో మా పెద్దలు ఇది డేట్ ఆఫ్ బర్త్ పెట్టారని అంటే ఆయన ఏంటంటే దాని ప్రకారం పెడతారు. అది ఫెయిల్డ్ సక్సెస్ ఫెయిల్డ్ అని. సో పేర్లు అనేవి న్యూమరాలజీ పరంగా కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత ఇంకో అక్షరం ఉంది ఐ. ఇది కేవలం ఆడవాళ్ళకేనండి, మగవాళ్ళకి సంబంధించింది కాదు, కేవలం స్త్రీకి సంబంధించిన పేర్లు మటుకు చెప్తున్నాను. తర్వాత అక్షరం ఐ. రాజేశ్వరి, పరమేశ్వరి, భువనేశ్వరి, రాజీ, ఇలా చాలా ఉన్నాయండి. అయితే దీంట్లో ఈ ఐ అనే అక్షరాలు ఉన్నప్పుడు కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి మనం వదిలేయాలి. ఎందుకంటే స్ట్రాంగ్నెస్, డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్నెస్ అని చెప్తున్నాను కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్గా ఉంటే ఈ పదాలు అనేవి ఇబ్బంది పెట్టవు. అయితే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ మీద ఇబ్బంది పడతాయి. ఎంత కోట్లు సంపాదించినా హెల్త్ విషయంలో ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి న్యూమరాలజీ అనేది చాలా గొప్పదండి. ఆడవాళ్ళ పేర్లలో ఈ ఐ అనే అక్షరం లాస్ట్లో ఉన్నా కూడా చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని న్యూమరాలజీ పరంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. న్యూమరాలజీ మీద మీకు ఇంకా తెలియాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా మీ ప్రాంతంలో ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కలవండి. నేను చెప్పినటువంటి ఈ ఇబ్బందులు కనుక ఉన్నట్టు ఉంటే, లేదు నాకు దగ్గరగా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే.